స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వం పలు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, పొడి చెత్త తదితర వ్యర్థాలను సేకరించి వాటికి బదులుగా నిత్యావసర సరుకులు అందించే లక్ష్యంతో స్వచ్ఛరథం పేరుతో ప్రతి మండలానికి ఒక ప్రత్యేక వాహనాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఎర్రగొండపాలెంలో కూడా ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో స్థానిక మండల అభివృద్ధి కార్యాలయ ఆవరణలో స్వచ్ఛరథాన్ని ఘనంగా ప్రారంభించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎరిక్షన్ బాబు చేతుల మీదుగా పండుగ వాతావరణంలో ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, అధికారులు స్వచ్ఛరథం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా మారతాయని, చెత్త నిర్వహణలో ఇది కీలక మార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. గ్రామాలతో పాటు పట్టణాలు కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా పరిశుభ్రంగా మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఎర్రగొండపాలెంలో స్వచ్ఛరథం ప్రారంభోత్సవానికి పరిమితమైందనే విమర్శలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ప్రారంభించిన నాటి నుంచి ఈ వాహనం మండలాభివృద్ధి కార్యాలయ ఆవరణలోనే నిలిచి ఉందని, గ్రామాలకు వెళ్లి చెత్త సేకరణ చేపట్టలే అని స్థానికులు ఆరోపిస్తున్నారు.